సో మన ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి, హలో వరల్డ్ అని రాసాం కదా. ఇక్కడ హలో వరల్డ్ రాయాలా, ఇంకేమైనా రాయొచ్చా అంటే ఎస్, ఐ కెన్ డైరెక్ట్లీ రైట్ ప్రింట్ బాలాజీ చెప్పడానికి కూడా రాసుకుంటాను అనమాట. నేను ఏదైనా రాయొచ్చు అనమాట, ఇక్కడ హలో వరల్డ్ అనే ఏం లేదు. సో బేసిక్గా మనం ఏం చేస్తున్నాం, ఇది మన మెషిన్ అనుకుందాం. ఈ మెషిన్కి మనం ఇన్పుట్ ఇస్తాం, అండ్ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మనకు అవుట్పుట్ రావాలి కదా. సో బేసికల్గా ఈ బాలాజీ చెప్పాడా అనేది మనం ఇస్తున్న ఇన్పుట్ అనమాట. దాన్ని అవుట్పుట్లో డిస్ప్లే చేయాలన్నమాట. ఆ డిస్ప్లే ఎలా చేస్తుంది, ఆ ప్రింట్ అనే ఫంక్షన్ దాన్ని డిస్ప్లే చేస్తుంది. ప్రింట్ కొటేషన్ బ్రాకెట్స్లో కొటేషన్స్ ఇచ్చి హలో వరల్డ్. హలో వరల్డ్ ఎందుకు రాస్తున్నానంటారా, హలో వరల్డ్ అనేది మన చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి వస్తున్న ట్రెడిషన్ కదా, అందుకని హలో వరల్డ్ రాస్తున్నా. సో ఇప్పుడు దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, దెర్ ఆర్ 2 వేస్ ఉన్నాయి ఎగ్జిక్యూట్ చేయడానికి. ఒకటి ఇక్కడ డైరెక్ట్ రన్ బటన్ అనమాట, ఇది రన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదంటే డైరెక్ట్ టెర్మినల్ నుంచి ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. సో టెర్మినల్ ఎక్కడ ఓపెన్ చేస్తారు మీరు, సో మీ మౌస్ ఉంది కదా, మౌస్ని కిందకి తెస్తే ఇలాగా ఇక్కడ చూడండి పైకి ఆరో వచ్చింది కదా, దాన్ని పట్టుకొని డ్రాగ్ చేయండి పైకి. సో ఇది మీ టెర్మినల్ అనమాట. ఈ టెర్మినల్ ఎక్కడ ఉంది, పైథాన్ నోట్బుక్స్ లోపల ఉందన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేద్దాం, క్లిక్ దిస్. సో ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఏమైనా ఎగ్జిక్యూట్ అయింది, ఈ పాత్లో ఉన్న నా ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ పీవై ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ ఇది వచ్చింది అనమాట, హలో వరల్డ్ అని చెప్పి. నాకు ఎలా ఎగ్జిక్యూషన్ వద్దు, నాకు ఇంకోలా కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా పైథాన్ 3 అని చెప్పి మన ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ పీవైని ఎంటర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాం, పైథాన్ వాడుకొని మన నోట్బుక్ని ఎగ్జిక్యూట్ చేయని చెప్తున్నాం అనమాట. సో మన అవుట్పుట్ ఏం వచ్చింది, హలో వరల్డ్ అని వచ్చింది. సో కంగ్రాచులేషన్స్, మీరు మీ ఫస్ట్ లైన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్ రాశారనమాట.